హలో అండి, నా పేరు డాక్టర్ దిలీప్ సంకోవల్లి, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ వర్కింగ్ ఎట్ కామినేని హాస్పిటల్, విజయవాడ. ఈరోజు గాల్ బ్లాడర్ గురించి తెలుసుకుందాం. గాల్ బ్లాడర్నే పసరతిత్తు, చేదుకట్టు అని అంటారు. ఇది గాల్ బ్లాడర్ అనేది లివర్ కింద భాగంలో ఉంటుంది. నార్మల్గా లివర్ నుంచి లీటర్ వరకు సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఫుడ్ డైజెషన్కి హెల్ప్ అవుతుంటాయి. ఇందులో కొంచెం ఒక 40 to 50 ml గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. మనం ఎప్పుడైతే నోటి నుంచి ఫుడ్ తీసుకుంటామో సమ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి గాల్ బ్లాడర్ మీద యాక్ట్ చేసి దాన్ని కాంట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. అప్పుడు ఈ సెక్రీషన్స్ అన్ని రిలీజ్ అయ్యి ఫుడ్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. గాల్ బ్లాడర్లో మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎవరిలో ఫామ్ అవుతాయి, ఎందువల్ల ఫామ్ అవుతాయి. స్టోన్స్ ఎవరిలో ఫామ్ అవుతాయి అంటే కామన్గా చూసేది ఫీమేల్స్లో అండి. ఫ్యాటీగా ఉన్న వాళ్ళల్లో, ఫాస్టింగ్స్ అవి ఎక్కువ చేసేవాళ్ళు, జంక్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళలో, సెడెంటరీగా ఉండే వాళ్ళలో మోస్ట్ కామన్గా చూస్తాం. స్టోన్స్ ఎందువల్ల ఫామ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్స్ చేసే వాళ్ళలో కానీ, క్రానిక్గా ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కానీ నోటి నుంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, స్టమక్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల గాల్ బ్లాడర్లో బైల్ అలాగే స్టాగ్నెంట్గా ఉంటుంది. అలా స్టాగ్నెంట్గా ఉండడం వల్ల అందులో కొలెస్ట్రాల్ పార్టికల్స్ అన్నీ యునైట్ అయ్యి స్టోన్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. సో స్టోన్ ఫామ్ అవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు 100 మందిని తీసుకుంటే అందులో 80% ఆఫ్ ద పీపుల్లో సైలెంట్ స్టోన్స్ అంటాం. అంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. నార్మల్ హెల్త్ చెకప్స్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి స్టోన్స్ ఉన్నాయని తెలుస్తాయి. రెస్ట్ ఆఫ్ ద 20% ఆఫ్ ద పీపుల్ ఏదో ఒక కారణంతో హాస్పిటల్కి వస్తే తెలుస్తుంది ఏమేం కారణాలు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని. అంటే మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటి అని అంటే పొట్టలో నొప్పి. ఎక్కడ వస్తుంది పొట్టలో అంటే పై భాగంలో కుడివైపున కానీ సెంటర్లో కానీ నొప్పి వస్తుంది. అది వెనక్కి వెళ్ళడం ఎప్పుడు వస్తుంది? ఫుడ్ తిన్న తర్వాత ఒక ½ an hourకి అట్లా స్టార్ట్ అవుతుంది. అందులో కూడా ఫ్యాటీ మీల్స్ ఏమన్నా హెవీ మీల్స్ కానీ ఫ్యాటీ మీల్స్ కానీ తిన్నప్పుడు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి పొట్టొబ్బరం రావడం, తేనుపులు రావడం, ఆ స్టోన్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల గాల్ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అయితే ఫీవర్ రావడం, ఆ స్టోన్ కిందకి స్లిప్ అవడం వల్ల కామెర్లు రావడం, ఇట్లా వేరే కారణాలతో హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తాం? సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే సరిపోతుందండి. ఈ స్కాన్ ఎప్పుడు చేయించుకుంటే మంచిది? ఫాస్టింగ్లో అంటే 3 to 4 hours ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయించుకోవడం మంచిది. ఆ టైంలో గాల్ బ్లాడర్ అనేది బయలుతో నిండి ఉంటుంది. అప్పుడు స్టోన్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. అది తినగానే చేయించుకుంటే ఆ గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయి ఉంటుంది కాబట్టి స్టోన్స్ అనేవి సరిగా కనిపించు, మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడన్నా ఈ డొక్కలో నొప్పి వచ్చినప్పుడు స్కానింగ్ చేయించుకుంటే కనుక ఫాస్టింగ్లో చేయించుకుంటే ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయించుకుంటే మంచిది. ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరిలో ఉంటాయని చెప్పాను. ఒకటి 80% ఆఫ్ ద పీపుల్ అంటే ఊరికే స్కానింగ్ చేస్తే వాళ్ళకి స్టోన్స్ ఉన్నాయని తెలుస్తాయి. ఇంకొకటి 20% ఆఫ్ ద పీపుల్ ఏదో ఒక ప్రాబ్లంతో హాస్పిటల్కి వస్తారు కదా, వాళ్ళకి కంపల్సరీగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆ 20% ఆఫ్ ద పీపుల్కి సర్జరీ చేసి ఆ గాల్ బ్లాడర్ని స్టోన్స్ని తీసేయాల్సి ఉంటుంది. ఏం సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటామండి. దాన్ని కీహోల్ సర్జరీ అంటాం. చిన్న రంధ్రాలు 4 రంధ్రాలు పొట్ట మీద పెట్టి చేస్తాము. ఎంతోసేపు పట్టదు, జస్ట్ 15 minutes to 40 minutes పడుతుంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, తర్వాత నేను వర్క్కి వెళ్ళొచ్చా వెంటనే, ఈ డౌట్స్ అన్నీ ఉంటే మ్యాక్సిమం 24 hours to 48 hours హాస్పిటల్ స్టే ఉంటే సరిపోతుంది. ఈ ఆపరేషన్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. నెక్స్ట్ చాలామందికి ఇంకో డౌట్ ఏమొస్తుంది అంటే గాల్ బ్లాడర్ అంతా తీసేస్తున్నారు కదా సార్, స్టోన్స్ ఒక్కటే తీయట్లేదు కదా అని అంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు గాల్ బ్లాడర్తో సహా తీసేయాల్సి ఉంటుందండి. ఉత్తి స్టోన్స్ ఒకటే తీసే ప్రొసీజర్ అలాంటిది ఏమీ లేదు. గాల్ బ్లాడర్ తీయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకనంటే బైల్ అనేది లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, గాల్ బ్లాడర్ నుంచి ప్రొడ్యూస్ అవ్వదు. గాల్ బ్లాడర్లో జస్ట్ ఒక 40 to 50 ml ఆఫ్ బైల్ స్టోరేజ్గా ఉంటుంది అంతే. మిగతా 950 కానీ లీటర్ బైల్ కానీ లివర్ నుంచి డైరెక్ట్గా పేగులోకి వచ్చేస్తుంది. మీకు ఇండైజెషన్ ప్రాబ్లం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఆపరేషన్ తర్వాత. సో మీరు అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, మందులు పెడుతున్నారు కదా సార్, మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్కి మీరు మందులు ఎందుకు పెట్టట్లేదు, డైరెక్ట్గా సర్జరీ ఎందుకు చెప్తున్నారు అని.
ఎక్యూట్గా పెయిన్ వస్తే వాళ్ళు డెఫినెట్గా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందండి. అలా కాకుండా మీకు చెప్పాను కదా, 80% మంది ఎసిమ్టమాటిక్గా ఉంటారు, అంటే సైలెంట్గా ఉంటుంది. వాళ్ళైతే మందులు వాడినా పర్వాలేదు. ఆ మందులు కూడా ఏంటి అని అంటే స్టార్ట్ చేశారు అంటే 6 months అన్నా వాడాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ అది స్టోన్ డిజాల్వ్ అయ్యేలా చేస్తుంది, స్టోన్ కరిగేటట్టు చేస్తుంది. మళ్ళీ రిపీటెడ్గా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే అది 1.5 year to 2 years కంటిన్యూ చేయాలి. దో ఇలా కంటిన్యూ చేసినా కానీ మళ్ళీ వితిన్ 5 yearsలో రిపీటెడ్గా మళ్ళీ స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, సర్జరీ పర్మనెంట్ సొల్యూషన్. సో ఎప్పుడైతే సిమ్టమ్స్ మీకు ఉంటాయో అప్పుడు సర్జికల్గా ప్రొసీడ్ అయ్యి మనం ఆపరేషన్కి వెళ్ళిపోవడమే. అది మైనర్ ప్రొసీజరే కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చాలామందికి ఉండే డౌట్ ఏంటి అని అంటే, పలానా ఫుడ్ తింటే స్టోన్స్ ఏమన్నా ఫామ్ అవుతాయా, లేదు పలానా ఫుడ్ తింటే స్టోన్స్ ఏమన్నా కరుగుతాయా అని అనుకుంటా. అట్లాంటిది ఏమీ ఉండదు. డైట్ వల్ల స్టోన్స్ ఫామ్ అవ్వవు, లేదు మీరు ఏదో నాటు వైద్యం కానీ, లేదు ఏదో డైట్ తీసుకుంటే స్టోన్స్ అన్నీ డిజాల్వ్ అయిపోవడం అట్లాంటిది ఏమీ లేదండి. స్టోన్స్ ఫామ్ అయ్యాక డిజాల్వ్ అవ్వవు. చిన్న చిన్న స్టోన్ అయితే ఆటోమేటిక్గా స్లిప్ అయిపోతాయి కొంతమందిలో అవే స్టోన్స్ మల్టిపుల్గా యునైట్ అయ్యి పెద్ద స్టోన్గా తయారవుతుంది. ఓన్లీ ఫుడ్ ప్రికాషన్స్ ఎవరికి చెప్తాము అంటే, ఈ 80% ఉన్నారు కదా సైలెంట్ స్టోన్స్ ఉంటాయి, అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేని వాళ్ళకి ఏం చెప్తామంటే ఫ్యాటీ మీల్స్ కానీ హెవీ మీల్స్ కానీ తీసుకోకండి అని చెప్తామంటే. ఎందుకంటే ఫ్యాటీ మీల్స్ తిన్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ అటాక్ అనేది వస్తుంది అన్నమాట, అంటే పెయిన్ వస్తుంది అన్నమాట. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అని చెప్తాం. అంతే తప్పించి పలానా ఫుడ్ తినకపోవడం వల్ల స్టోన్స్ ఫామ్ అవ్వడం, స్టోన్స్ కరగడం అట్లాంటిది ఏమీ లేదు. నెక్స్ట్ చాలామంది సింగిల్ స్టోనే కదా డిలే చేయొచ్చా, మల్టిపుల్ స్టోన్స్ అయితే వెంటనే చేయించుకోవాలా, లేదు స్టోన్ సైజ్ ఇంత ఉంది, సెంటీమీటర్ ఉంది, 2 సెంటీమీటర్లు ఉంది, 3 సెంటీమీటర్లు ఉంది, ఏం చేయాలి అని అడుగుతారు. సింగిల్ స్టోనా, మల్టిపుల్ స్టోనా, స్టోన్ సైజ్ సెంటీమీటర్ ఉందా అనేది లెక్కే కాదు. సిమ్టమ్స్ అంటే ఇబ్బందులు, అంటే పెయిన్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫీవర్ కానీ, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి అని అంటే సర్జరీకి వెళ్ళాల్సిందే. మీకు కనుక గాల్ స్టోన్ సమస్యలు ఉంటే సర్జరీని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.